ముందుగా మటన్ని శుభ్రంగా కడుక్కోవాలి. నీట్గా కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. కుక్కర్లో వేసి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి, తగినంత మనకు కారం ఎంత కావాలో అంత చూసుకోవాలి. అన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసి పక్క పెట్టుకోవాలి. అందులో మరి కొంచెం తగినంతగా నూనె వేసుకోవాల్సి వస్తుంది, మంచి నూనె. ఆయిల్ చూసుకొని వేయాలి. తర్వాత ఆనియన్స్, పచ్చి ఆనియన్సే డైరెక్ట్గా కట్ చేసుకొని సన్నగా ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు మిక్స్ బాగా మసాలా కలిసేటట్టుగా ఉప్పు కారం కలిసి బాగా తర్వాత మనం వెంటనే స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి కుక్కర్ని. ఆ తర్వాత మనకు మెంతికూర, పచ్చి మెంతమాకే ఇది కూడా డైరెక్ట్ వేసేయాలి. వేసి బాగా కలపాలి మనం మంచిగా. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలాగా దమ్ చేసి మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు వాటరీగా మొత్తం మటన్లో వాటర్ మొత్తం బయటికి వస్తుంది. మళ్ళీ ఒకసారి అలా కలిపి మనం టమోటోస్, ఒక 2 టమాటాస్ కేజీకి పక్కనే మనం వేడి నీళ్ళు ఉంచుకోవాలి. ఆ వేడి నీళ్ళని తగినంతగా మనకు ఎంత గ్రేవీ కావాలో ఆ గ్రేవీ ప్రకారం మనం వేడి నీళ్ళు పెట్టుకోవాలి. తర్వాత కుక్కరు మూత మూసి ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని అయిపోతుంది. ఇది రాయలసీమ మటన్ కర్రీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.